విశ్వాసు సంవత్సరం చవిత్ర మాసంలో పౌర్ణమి కోసం వచ్చిన మీ అందరికీ కూడా స్వాగతం. ఈ రోజు మనం సంవత్సరంలో మొదటి పౌర్ణమి జరుపుకుంటున్నాం కాబట్టి ఆ సందర్భంలో అందరూ వచ్చేటందుకు మళ్ళీ ఒకసారి మన గురుదేవుల యొక్క ఆశీస్సులు సంపూర్ణంగా ఉండాలని, మీరు ఈ సంవత్సరం అంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడుతున్నాం. కాబట్టి ఈ కొత్త సంవత్సరంలో అందరికీ ఫలితాలు బాగున్నాయని మనం ఉగాది రోజున ఇక్కడ పంచాంగ చేయడం వల్ల అందరం తెలుసుకోవడం జరిగింది. అందులో ఒక ముఖ్యమైన విషయం మీ అందరికీ తెలియపడుతుంది ఏమిటంటే, సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నప్పటికీ మనందరం కూడా అదుగురు చంద్రయాళ్ళు ఆశ్రయించుకుని ఉన్నాం కనుక మనకి ఏ విధమైనటువంటి ఆటంకాలు ఎదురు కాకుండా మీరు కోరుకున్న దానికన్నా మంచిగా జరిగి మీ అందరూ కూడా ఈ ఆధ్యాత్మిక విషయంలో ముందుకు వచ్చి మీ అభివృద్ధి సాధించాలని మరి ఇంకోసారి మళ్ళీ ప్రార్థించు. లోకాసమస్తాపూర్ణ భారతం. నూతన సంవత్సరంలో కొత్త జీవితాన్ని ప్రారంభించండి, కొత్త సంకల్పాలు చేయండి, కొత్తగా గురు మార్గంలో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలను తెలుసుకోండి. అన్నిటికంటే కూడా శుభసూచకం ఏంటంటే, ఈ కొత్త సంవత్సరంలో వచ్చినటువంటి మొదటి పౌర్ణిమకి మనకి నిజామాబాద్ నుంచి భక్తులు వచ్చి మన సంప్రదాయంలోకి కలవటానికి వాళ్ళందరూ కూడా ఉత్సాహం చూపుతున్నందుకు వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం. వాళ్ళందరూ కూడా చంద్రయాళ్ళ ఆశయం మేరకు ఈ ఆత్మజ్ఞానాన్ని అభ్యసించి ఆయన యొక్క కళ నెరవేర్చాలని ఆశిస్తూ ఆశీర్వదిస్తూ ఈరోజు సభని మనం ప్రారంభిద్దాం. అయితే మొట్టమొదటిగా వీరందరూ కూడా కొంతవరకు గురు మార్గంలో ఉన్నవాళ్ళే. ఇప్పుడు ఇక్కడ మన దగ్గరకు వచ్చిన వాళ్ళు కూడా కొంతవరకు గురు మార్గంలో ఉన్నవాళ్ళే. అంటే వాళ్ళు ఇంకొక గురువు గారి దగ్గర కొంతవరకు కొంత ఈ మార్గంలో క్రమశిక్షణ సముపార్జన చేయటం జరిగింది. ఆ సందర్భంగా వాళ్ళు కొంత మంత్ర దీక్ష కూడా తీసుకోవటం జరిగింది. అయితే వాళ్ళకి మనం ఆశ్రమానికి వచ్చినప్పుడు వాళ్ళకి ఒక విధమైనటువంటి సంశయం కలిగింది. ఏంటంటే, మేము ఒక గురువు గారి దగ్గర మంత్రదీక్ష తీసుకున్నాం కదా, ఇప్పుడు మరి ఇది యోగ దీక్ష కదా, దీనికి మేము రావచ్చునా అని చెప్పేటటువంటి ఒక సంశయం కలిగింది. సరే, ఆ సంశయాన్ని నివృత్తి చేయటానికని ఆత్మజ్ఞానం అనేది అన్నిటికంటే, అంటే ఆత్మజ్ఞానం నేర్చుకోవటానికి మాత్రమే మనకి ఈ శరీరం ఇవ్వబడిందని ఉపనిషత్తులు, వేదాలు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత ఇవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ చెబుతున్నాయి. అంటే ఈ శరీరం దేనికోసం, మానవ శరీరం దేనికోసం ఇవ్వబడింది? మానవ శరీరం కేవలము ఆత్మజ్ఞానం తెలుసుకోవడానికి మాత్రమే. మిగతా కర్తవ్యాలు ఏమి చెప్పడం. మనిషికి ఉండే ప్రథమమైనటువంటి కర్తవ్యము ఆత్మజ్ఞానం తెలుసుకోవడం. ఆత్మ అంటే అనేక సార్లు మీకు వివరించడం జరిగింది. ఆత్మ అంటే నేను అని అర్థం. ఎవరికి వాళ్ళు నేను
అంటే నీ యొక్క జ్ఞానాన్ని నీవు తెలుసుకోవటం. అదేంటి? రోజు మనని మనం చూసుకుంటూనే ఉన్నాం కదా, మనకి మనం అనేక రకాలైన అలంకారాలు చేసుకుంటున్నాం కదా, అనేకమైన సంస్కారాలు చేసుకుంటున్నాం కదా. సో ఇన్ని అయినా మనకి మనం తెలియకపోవటం ఏంటి? ఇదే ఉపనిషత్తులు చెబుతున్నాయి. ఈ శరీరము నువ్వు అనుకుంటున్నటువంటి నేను, మన ప్రతి ఒక్కరి ఏంటి నేను అంటే మన శరీరాన్ని ఉద్దేశిస్తూ మాట్లాడుతున్నాము. ఈ శరీరం కాదు, ఈ శరీరం లోపల ఉన్నటువంటి చైతన్యమే నిజమైన నేను అని చెప్పడం జరుగుతుంది. సో ఆ చైతన్యాన్ని ఉద్దేశిస్తూ చెప్పినటువంటివే మనకున్నటువంటి ఈ 108 గురు మంత్రాలు. ఈ 108 మంత్రాలలో 67 మంత్రంలో తీసుకున్నట్లయితే ఓం అమంత్రానందాత్మనే నమః అనేది వస్తుంది. అంటే ఏంటి? అమంత్రము అంటే ఇది మంత్రానికి వశమయ్యేటటువంటిది కాదు. అంటే మంత్రంతోటి దీనిని సాధన చేయని అవసరం లేదు. అయితే మరి మంత్రం ఎందుకు ఇస్తున్నారు? తప్పు చేస్తున్నారా? గురువులు తప్పు చేస్తున్నారా? ఒక మంత్రం ఇస్తూ ఉంటాం. ఈవెన్ ఇక్కడ కూడా ఒక మంత్రం ఇస్తాం. అయితే ఇక్కడ ఇచ్చే మంత్రము ఒక దేవతా స్వరూపానికి సంబంధించింది కాదు, ఇది ఆత్మకి సంబంధించినటువంటి మంత్రమే ఇక్కడ ఇవ్వటం జరుగుతుంది. అయితే మామూలుగా ఇచ్చేటటువంటి మంత్రాలు ఏంటంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః, ఓం నమః శివాయ, అలాగే ఇలా ఓం శ్రీ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మాత్రే నమః, అట్లాంటి కొన్ని మంత్రాలు ఉన్నాయి. అవేంటంటే మన శరీరానికి లోపల ఉన్న చైతన్యానికి రెండిటికి వర్తిస్తున్నట్టుగా ఉన్నటువంటి మంత్రాలు సాధారణంగా గురువులు ఉపదేశిస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తే కనుక ఇది మంత్రంతో సాధించేటటువంటి ఈ ఆత్మవిద్య మంత్రంతో సాధించేటటువంటిది కాదంటున్నాడు అనమాట. సో ఇక్కడ అవర్ణానందాత్మనే నమః, ఓం అమంత్రానందాత్మనే నమః. దీన్ని ఈ పరమాత్మని ఇప్పుడు మంత్రం దేనికోసం చెప్తాము? ఆ మంత్రము యొక్క ఏ దేవతని ఉద్దేశించి ఆ మంత్రం చెప్పబడిందో ఆ దేవత సంతృప్తి చెందడానికని, ఆ దేవత యొక్క దయ మన మీద కలగాలని మంత్రం చెప్తాం. అంతే కదండి, అవునా? సో ఇక్కడ మంత్రం వల్ల ఇది నేను ఆనందం పొందను అని చెప్తున్నది పరమాత్మ. కేవలం మంత్రం వల్ల నేను ఆనందం పొందను అంటే ఏంటి? ఇక్కడ ఆత్మని సాధించాలి అంటే మంత్రం అవసరం లేదు, నిష్ఠ అవసరం. ఈ శరీరము నేను అనేటటువంటి భ్రాంతి అవసరం లేదు. భ్రాంతి నుంచి విడివడి మంత్రయుక్తంగా, అంటే మంత్రం కేవలం శరీరానికి ఉద్దేశించి చెబుతున్నాం కానీ చైతన్యానికి ఉద్దేశించి మంత్రాలు చెప్పడానికి వీలు లేదు. అదే ఇక్కడ అమంత్రానందాత్మనే నమః. అయితే ఇప్పుడు ఇన్నాళ్ళు మీరు చేసినటువంటి సాధన చాలా మంచిది. ఎందుకని? మనమంతా కూడా ఒక ఆకారంతో పరమాత్మని కొలవటానికి ఇష్టపడతాం కాబట్టి ఒక మంత్రం మొదట ఇస్తారు. మనస్సు ఆధారానికి ఇష్టపడుతూ ఉంటుంది కాబట్టి ముందుగా ఇస్తారు. ఎందుకంటే చూడండి, రాముడిని పూజించడం తేలిక, అలాగే కృష్ణుడిని పూజించడం తేలిక. ఒక రూపం ఉంది వాడికి. రాముడు అనగానే ఒక ధనుర్బాణాలు, తర్వాత ఆయన విల్లంబులు, ఇటువంటివి ఒక చక్కటి మంచి స్ఫురద్రూపి, ఇలా మనకు రాముని గురించినటువంటి వర్ణన ఉంటుంది. అలాగే కృష్ణుడు పిల్లల గురోవి, నెమలి పింఛము, ఇటువంటివన్నీ కూడా కృష్ణుడి గురించి వర్ణన ఉంటాయి. సో ఇట్లా మనం ఊహిస్తూ మంత్రం చెప్పినప్పుడు ఆ దేవత మన యందు సంతృప్తి చెంది మనకి కావలసినటువంటి వరాలు ఇస్తుంది. అయితే ఇక్కడ మనం సాధించేటటువంటి విద్య నామరూప క్రియారహితమైనటువంటి, నిజంగా పరమాత్మ ఎలా ఉన్నాడో ఉన్నది ఉన్నట్లుగా సాధించేటటువంటి విద్య ఇది. కాబట్టి దీనికి మంత్రాలు, పూజలు, జపాలు, స్థవాలు ఇవన్నీ కూడా ఎక్కువగా వర్తించవు. అందుకోసమని ఇక్కడున్న మంత్రం కూడా నిర్గుణ, అంటే గుణాతీతమైనటువంటి మంత్రాలు ఇవ్వబడతాయి. సో కాబట్టి ఇప్పుడు మీకున్నటువంటి సంశయం ఇది, మీరు అంతకంటే కూడా గొప్పదైనటువంటి విద్య
కోసం వచ్చారు కాబట్టి అక్కడికి మంత్రం చేయవలసిన సహాయం మీకు ఆల్రెడీ చేసేసింది. కాబట్టి దాన్ని అక్కడ పక్కన పెట్టి నిస్సంకోచంగా ఈ ఆత్మ జ్ఞానంలోకి మీరందరూ కూడా ప్రవేశించవచ్చు. నేను చెప్పేటటువంటి యోగ విద్యని మీరు నేర్చుకోవచ్చు. ఇంక నుంచి ఆ సంశయం, ఎందుకంటే ఇందులో ఉన్న మంత్రం చెప్తున్నాను. అమంత్రానంద ఆత్మనే నమః అంటే మంత్రం వల్ల ఈ ఆత్మని సాధించలేదు. అలాగే కఠోపనిషత్తులో యముడు అంటాడు, నా ప్రవచనేనా అంటే ఏదో నేను చక్కగా మాట్లాడి ఆత్మ గురించి చెప్పటం అనే దానివల్ల కూడా కేవలము ఎవరికి వాళ్ళు తనలో ఉన్నటువంటి అంతరంగంలో ఉన్నటువంటి ఆత్మని సాధించేటటువంటి విద్య, అనుభవపూర్వకంగా నేర్చుకోవాల్సినటువంటి విద్య. కానీ ఇది ఎవరో చెబితే కానీ ఎవరో అసలు నీ కోసమని గురువు కూర్చుని అంటే సాధన చేస్తే రాదు. నీకు నువ్వు కూర్చుని సాధన చేస్తేనే దీనిని మనం తెలుసుకోగలుగుతాం అన్నమాట. సో ఆ విధంగా తర్వాత అమంత్రానందాత్మనే నమః, తర్వాత ఇంకొకటి అగోచరానందాత్మనే నమః అని ఇంకొక మంత్రం వస్తుంది. అగోచరం అంటే, గోచరము అంటే ఏంటి? గోవులు అంటే కనపడేది. గోవులు అంటే రకరకాలైనటువంటి అర్థాలు ఉన్నాయి. గోవులు అంటే మన గోశాలలో ఉన్న గోవులు ఉంటారు. ఇంద్రియాలని కూడా గోవులు అంటారు. ఇంద్రియాలని గోవులు అంటే ఈ ఇంద్రియాలకి కనపడదు అది. ఈ పరమాత్మ మన లోపల ఉన్నటువంటి పరమాత్మ ఎవరైతే ఉన్నారో అది కళ్ళతో చూడటానికి వీల్లేదు, చెవులతో వినటానికి వీల్లేదు. స్పర్శిద్దామంటే ఇప్పుడు కృష్ణుడు బొమ్మలాగా ఉందనుకో, మనం ఆ కృష్ణుడి కాళ్ళని ఇలా దండం పెట్టుకోవచ్చు. అలా స్పర్శ చేయటానికి వీల్లేదు. ఆయన ఈ ఇంద్రియాల వెనకాల ఉన్నటువంటి ఇంద్రియార్థాలు ఏవైతే ఉన్నాయో, అవి ఏవైతే శబ్ద స్పర్శ రూప రస గంధాలు ఏవైతే ఉన్నాయో వాటికి ఈ పరమాత్మ దొరకడు. కాబట్టి ఈ ఇంద్రియాలన్నిటినీ కూడా మనం ఏం చేయాలి? వాటిని మన స్వాధీనంలోకి తీసుకుని వాటిని బంధు పెట్టి దీనిని సాధన చేయాలి. బంధు పెట్టడానికంటే తెలుగులో ఏమంటామండి, వాటిని కట్టి పడేసి ఈ సాధనకి ఉపక్రమించాలి. కాబట్టి అగోచరానందాత్మనే నమః అంటున్నాడు అక్కడ. తర్వాత అభోక్తానందాత్మనే నమః. ఇక్కడ ఇంకా చాలా విచిత్రమైనటువంటి, ఇంద్రియాలకి కనపడదు కాబట్టి ఇంద్రియాలన్నిటినీ కట్టేసేటటువంటి సాధనే మీకు నేర్పిస్తున్నాం కదా. ఇంకొకటి ఏంటంటే మీరు ఇక్కడ అభోక్తానందాత్మని అంటే ఈ ఆత్మ ఏమీ తినదు అని అంటున్నారు. భోక్తం అంటే భోగము అని అర్థం వస్తుంది, భుజించటం అనే అర్థం కూడా వస్తుంది. అంటే అభోక్తానందాత్మని అంటే ఏంటి? మనకి రోజు తెల్లారు వేస్తే 3 సార్లు 4 సార్లు 5 సార్లు కనపడినప్పుడల్లా, ఆహారం చూసినప్పుడల్లా ఆకలేస్తుంది, ఆహారం చూస్తే ఆకలేస్తుంది కదా. సో మరి అట్లాంటిది ఈ ఆత్మ అభోక్తట, అది ఏమీ ముట్టుకోదు, ఏమీ తినదు అంటున్నాడు. అంటే లోపలున్న చైతన్యము ఏమీ తీసుకోవటం లేదు, ఓన్లీ శరీరం మాత్రమే. శరీరము, మనసు, బుద్ధి, చిత్తము, అహంకారం ఇవి మాత్రమే తీసుకుంటున్నాయి ఆహారాన్ని. ఈ మనసు, బుద్ధి, చిత్తము, అహము కూడా చాలా సూక్ష్మంగా, స్వల్పంగా, చాలా తక్కువగా తీసుకుంటాయి. మిగతాదంతా కూడా ఈ శరీరం తీసుకుంటుంది. ఆ శరీరంలో కూడా రసము మాత్రమే, ఈ శరీరం కూడా రసం మాత్రమే తీసుకుని మిగతాదంతా పిప్పి రూపంలో బయటికి విసర్జింపబడుతుంది. కాబట్టి ఈ ఆత్మ అభోక్తానందాత్మనే నమః అనంటే అవన్నీ తీసుకోవడానికి ఆధారంగా ఉంటుంది. ఆధారంగా కాకపోతే ఏంటి, అది ఏం తీసుకోదు కానీ మళ్ళీ ఈ శరీరం నడవటానికి లోపల అది తేజస్సుని ప్రసాదిస్తూ ఉంటుంది. అది మాత్రమే ఏం తీసుకోదు. ఇప్పుడు చూడండి, మనము శరీరానికి ఆకలి వేసి అన్నం తింటుంది తప్పితే అన్నం తింటున్నట్లుగా ఉంటుంది. కానీ ఆ నిజమైనటువంటి లోపల ఉన్నటువంటి చైతన్యము ఏది తీసుకోదు, దానికి ఏది అవసరం లేదు, అది దేని మీద ఆధారపడి లేదు. కాబట్టి దానికి ఆహారం అవసరం లేదన్నట్లుగా చెబుతారనమాట. ఇకపోతే ఉదాహరణ చెప్పాలంటే, మామూలుగా మనం ఆహారం తీసుకుంటాం, కొంతసేపు అయిన తర్వాత ఇంకా తాలు అని లోపల చెప్తున్నాను. ఆ చెప్పేదానికి ఆసక్తిని ఇచ్చే వస్తువు ఏదైందో అది అభోక్తానందాత్మనే నమః. లేకపోతే నోటికి ఎంతవరకు కాగాలో దానికి తెలియదు.
తీసుకున్నాం పిజ్జా ప్యాకెట్ దీనికి ఏం తెలియదు, కడుపుకి అంతకన్నా తెలియదు. నువ్వు ఇంకంత తొక్కు తిన ఉంటుంది. కానీ ఒక వస్తువు ఉంది, ఇంకా తాళ్ళు తినద్దు అని అది చెప్పిన తర్వాత ఇంక తాళ్ళు ఉంటావు. ఆ తాళ్ళు చెప్పే శక్తి ఏదైతే ఉందో దానికి ఆధారంగా ఉంది అపవక్త. కాబట్టి దాని గురించి విధిగా నిర్వచనం అయ్యే అవకాశం లేదు. తర్వాత అంటే ఒక 2-3 మంత్రాల గురించి మీకు చెబుదామని ఇవాళ అనుకున్నాను. అవికారానందాత్మ నేను ఈ ఆత్మకి వికారాలు లేవు అంటారు. వికారాలు లేవంటే ఏం చెప్తారు మీరు? మార్పులు లేవు. అంటే ఇప్పుడు చూడండి, మన శరీరము అనేక రకాల మార్పులు చెందుతూ వస్తుంది. పుట్టినప్పుడు ఇంతే ఉంటాం, 5 ఏళ్లకు మళ్ళీ ఇంత అవుతాం, మళ్ళీ యవ్వనం వచ్చేటప్పటికి దగ్గర 5-6 అడుగులకు వెళ్ళిపోతాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఈ శరీరం, ఇప్పుడు చూడండి మా శరీరాలు కొద్దిగా క్షీణించినట్టుగా కనిపిస్తాయి. సరిగా నడవలేకపోవటం, సరిగా చూడలేకపోవటం, సరిగా ఇవన్నీ ఆకలి వేసింది అనుకోండి, అదొక వికారం లోపల. ఆకలి వేస్తాను కదా, అప్పుడు తినడం మొదలు పెడతాం. ఎక్కువైతే ఇంకో వికారం, అది ఎక్కువగా తిన్నాం అనుకో ఇంకొక వికారం, అప్పుడు వికారం వస్తుంది. వాంతి. అదే ఆహారం మరీ ఎక్కువగా తింటే స్వీట్ బాగుందని తింటూ పోయామనుకో, కొంచెం ఈ 2 స్థితుల్ని చేసిపోయి ఏదో ఉందో అది అపోక్త. సో ఈ 2 స్థితుల్ని చెల్లిపోయి ఏదో ఉందో అది అపోక్త. అది మొదట్లా కానీ గంట కొడుతుంది, ఇంక తనకో తాళ్ళు. సో ఆ విధంగా సో ఆ వికారాలు ఎటువంటివి ఈ పరమాత్మకి లోపల ఉండవన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఆ లైట్ వెలుగుతూ ఉంది. మనందరికీ కొంతమందికి ఆకలేస్తూ ఉంది, కొంతమందికి నిద్ర వస్తూ ఉంది, కొంతమందికి కాళ్ళు నొప్పులు. స్టేజెస్లో ఉన్నాం ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా రకరకాలమైనటువంటి మన పరిస్థితుల్లో ఉన్నాం. సో ఇట్లా మన పరిస్థితుల్లో రకరకాల పరిస్థితుల్లో ఉన్నట్టుగా ఆ లైట్ ఉండటం వలన మనకి తెలుస్తోంది. ముఖాలు చూస్తే ఒకడికి అర్థమైనట్టుగా, ఒకడికి కానట్టుగా, ఒకటి నిద్రపోతున్నట్టుగా, ఒకడికి ఒళ్ళు నొప్పులుగా ఉంది, ఒకడు ఎప్పుడు మానేస్తారా అన్నట్టుగా దృష్టి కదా, ఎప్పుడు ఇంకా ఈ సబ్జెక్ట్ మనకి లోపలికి వెళ్తలేదు అన్నట్టుగా కొంతమందికి ఉంది. కొంతమంది సరే ఏదో చెప్తుందాం మర్యాదగా విందామని కొంతమంది కూర్చుంటారు. సో ఇట్లా నడుస్తూ ఉంటుంది. అయితే ఇదంతా కూడా అక్కడ లైట్ గమనిస్తూ ఉంది, కానీ దానిలో ఏ మార్పు లేదు కదా. ఆ లైట్కి తెలుసు మనం చేసే చేష్టలన్నీ కూడా ఆ లైట్ దృష్టిలో పడుతున్నాయి, కానీ దానికి మాత్రం ఇట్లా మనకున్నటువంటి వికారాలేవి దానికి లేవు. అదేవిధంగానే ఆ బల్బు ఇక్కడ బయట వెలుగుతున్నట్టు మనకి కనపడుతోంది, కానీ లోపల అటువంటి ఒక బల్బు మన లోపల వెలుగుతూ ఉంటుంది. అది అన్నీ చూస్తూ ఉంటుంది, దానికి అన్నీ తెలుస్తూ ఉంటాయి. దానికి ఆహారం అక్కర్లేదు, నిద్ర అక్కర్లేదు, పని చేయక్కర్లేదు, ఏమి చేయక్కర్లేదు, అట్లా వెలుగుతూ ఉంటుంది. అది వెలుగుతూ ఉండేటప్పటికి ఏమవుతుంది, ఈ శరీరానికి అనేక రకాలైన వికారాలు వస్తాయి. పొద్దున్నే లేస్తే బ్రేక్ఫాస్ట్ కావాలంటుంది, మధ్యాహ్నం కావాలంటే లంచ్లో వెరైటీ కావాలంటుంది, సాయంత్రం కావాలంటే స్నాక్ కావాలంటుంది, టీ కావాలంటుంది, రాత్రి కావాలంటే మళ్ళీ ఆహారం కావాలని అనేక రకాలైనటువంటి వికారాలు ఆ లోపల పరమ ఆత్మ అనే లైట్ వెలగటం వలన మన శరీరానికి ఇన్ని రకాలైనటువంటి ఆశలు, వికారాలు, కోరికలు, కర్మలు ఇవన్నీ కూడా ఈ శరీరానికి కలుగుతూ ఉంటాయి. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడైతే నిజంగా ఆ లైట్ మనలో వెలుగుతున్నటువంటి ఆ లైట్ వల్ల నేను ఇవన్నీ పొందుతున్నాను, నిజానికి నేను ఇదంతా కాదు, ఆ లైట్ని మాత్రమే ఎవడైతే తెలుసుకుంటాడో వాడే జన్మ నుంచి విముక్తి పొందుతాడు. వాడికి పునరభి. అది ఇక్కడ ఈ మంత్రాలు చెబుతున్నటువంటి విశేషాలు అన్నమాట. సరే, అట్లాగే ఇది అప్రతర్క్యానందాత్మ. నేను కొంతమంది వాదనలు వేసుకుంటారు, దేవుడు అట్లా ఉన్నాడు, ఇట్లా ఉన్నాడు, నాకు కళ్ళకి కనపడట్లేదు ఏంటి, ఆ రాముడే, మీ రాముడే దేవుడా, మా అల్లా దేవుడు కాదా, మా యేసుక్రీస్తు కూడా దేవుడే కదా, సో మహమ్మద్ ప్రవక్త దేవుడు, ఇట్లా రకరకాలైనటువంటి కొట్లాటలు మనం కూడా చేస్తూ ఉంటాం.
సాయిబాబా దేవుడు కాదని కొంతమంది అంటూ ఉంటారు, అరే ఆయన ముసల్మాన్ కదా. సో అలా కొంతమంది అంటూ ఉంటారు. సో ఇట్లా యాక్చువల్గా నిజంగా చూస్తే పరమాత్మ ఒక్కడే, అందరిలో అదే బల్బు వెలుగుతూ ఉంది అంతే, అందరిలో ఒకటే బల్బు వెలుగుతోంది. కానీ మనము రకరకాల ఎవరిష్టం వాడుగా ఇప్పుడు ఆశ్రమంలో కూడా అందరూ ఒక మార్గంలో నడిస్తే బాగుంటుంది. అయితే ఎవరిష్టం వచ్చినట్టు వాడు చేస్తే కనుక అదేంటంటే అనేక రకమైన వికారాలులాగా కనపడుతుంది, అనేక రకాలైనటువంటి వికారాలుగా. ఇప్పుడు చూడండి, అక్కడ మనం యజ్ఞం చేస్తూ ఉంటాం, గురువుగారు ఒకళ్ళని రమ్మని పిలుస్తూ ఉంటారు, ఇంకోళ్ళ వైపు నుంచి ఇంకోళ్ళు వస్తూ ఉంటారు, ఇంకో వైపు నుంచి ఇంకోళ్ళు వస్తూ ఉంటారు, అంటే ఒక పెద్ద కన్ఫ్యూజన్ క్రియేట్ అయిపోతుంది. అలాగే మనుషులు కూడా ఎవరి స్వభావానికి తగ్గట్టుగా వాళ్ళు భగవంతుడిని ఊహించుకుని రకరకాలైనటువంటి దేవతామూర్తుల్ని అక్కడ నెలకొల్పి పెట్టారు. ఎవరి సంతోషం ప్రకారం, ఒకరికి కృష్ణుడు అంటే ఇష్టం, ఒకరికి రాముడు అంటే ఇష్టం, ఒకళ్ళకి అమ్మవారు అంటే ఇష్టం, ఒకళ్ళకి శివుడు అంటే ఇష్టం. ఇట్లా పెట్టుకుని శివుడే దేవుడు, ఎందుకంటే పెద్ద పెద్ద కొట్లాటలై వైష్ణవులకిను శైవేట్స్కి కొట్లాటలై చంపుకున్నారు కూడా. సో అట్లా చంపుకుంటున్నప్పుడు లోపలున్న ఈ లైట్ చూసి నవ్వుతూ ఉంటుందన్నమాట, ఎంత పిచ్చివాళ్ళు, నేను ఒక్కడినే, అందరి ఆత్మలలో ఒక్కడినై వెలుగుతూ ఉన్నానే, నా గురించి మూఢ మనుషులు, మూఢ జనాహి ధనాగమ తృష్ణం, అంటే ఎవరిది వాడిది గెలవాలనేటటువంటి ఒక పిచ్చిలో పడి తర్కించుకుంటూ కొట్లాడుతూ వాళ్ళకి వాళ్ళు పతనం చెందుతున్నారు. నన్ను ఉన్నదానిని ఉన్నట్లుగా ఎవరూ తెలుసుకోవట్లేదని ఈ పరమాత్మ నవ్వుతూ ఉంటుందన్నమాట. ఈ మంత్రాలన్నీ ఎందుకు చెప్పానంటే, ఊరికే కూర్చుని తర్కించద్దు, నేను చెప్పే జ్ఞానమే గొప్ప, వాడు మంత్రం చెప్పాడు, ఈ మంత్రం తక్కువదండి, నో, వీ కెనాట్ సే. దేని పాత్ర దానికి ఉంది, దేని రోల్ అది ప్లే చేస్తుంది. ప్రతి ఒక్కటి కూడా ఈ మనుషుల శరీరాన్ని శుభ్రపరచడానికి చెప్పబడినటువంటి మార్గాలే ఇవన్నీ కూడా. సో ఎలాగ మన పిల్లలు చదివేటప్పుడు చిన్న ఎల్కేజీ నుంచి యూకేజీ నుంచి ఫస్ట్ క్లాస్ తర్వాత 10th దాకా, 10th నుంచి ఇంటర్మీడియట్, తర్వాత కాలేజీ ఎలాగ వెళ్తావో, ఈ ఆత్మజ్ఞానం డైరెక్ట్గా ఎవ్వరికీ చెప్పబడదు. అంచెలంచెలుగా మనకు పైకి వచ్చిన తర్వాత మాత్రమే ఇది అందింపబడుతుంది. అయితే కొంతమందికి, అంటే ఇప్పుడు చూడండి, రామకృష్ణ పరమహంస, రమణ మహర్షి మొదలైనటువంటి వాళ్ళకి చిన్నప్పుడే వైరాగ్యం, శంకరాచార్యులు వీళ్ళందరికీ కూడా చిన్నప్పుడే వైరాగ్యం వచ్చేసింది. వాళ్ళు ఇంకా ఏ మార్గము లేకుండా డైరెక్ట్గా ఈ మార్గంలోకే వాళ్ళు అంతా వచ్చేయడం జరిగిందనమాట. అట్లా కొంతమందికి అనేక జన్మల నుంచి వాళ్ళకు వచ్చినటువంటి పుణ్యం వలన, పుణ్య ఫలితం వల్ల, వాళ్ళ తల్లిదండ్రులు చేసిన పుణ్యం వలనో, లేకపోతే వాళ్ళ వంశీకులు పితృదేవతలు చేసిన పుణ్యం వలనో ఈ ఆత్మజ్ఞానానికి వాళ్ళు డైరెక్ట్గా రాగలుగుతారు. మనలాంటి వాళ్ళం అంచెలంచెలుగా అంటే నెమ్మదిగా ఈ మార్గానికి రాగలుగుతాం. సో ఇప్పుడు మనం ఏమనుకుంటామంటే, ఇప్పుడు ఈ వశిష్ఠ పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్కి మీరందరూ, ఈ గోకులాశ్రమానికి మీరందరూ మా అంతటా మేము వచ్చామని అనుకుంటున్నారు. కాదు, మీలో ఉన్నటువంటి పరమాత్మ వల్ల ప్రేరేపితులై, ఆ ప్రేరేపణకు అదృశ్యంగా ఉన్నటువంటి ఆ గురు పరంపర ఎప్పుడైతే సహాయం చేసిందో అప్పుడు మాత్రమే ఒక గురువు యొక్క ప్రదేశానికి మీరు రాగలుగుతారు. ఎప్పుడూ కూడా మీరు ఒక భ్రమలో ఉండకండి, నా వల్ల నేను ఈ ఆశ్రమానికి వచ్చి నేను ఏదో గొప్ప విద్య నేర్చుకుంటున్నానని అనుకోకండి. అర్థమైందా? ఆ దైవ ప్రేరణ వల్ల, దైవం అంటే ఇక్కడ నేను మామూలు దేవతల విషయం మాట్లాడలా, అంతరాత్మ ప్రేరణ వలన. అలాగే ఆ అంతరాత్మ ప్రేరణ ఉన్నా కానీ మీకు ఏ గురువు సూటబులో ఆ గురువు దగ్గరికి మాత్రమే నిన్ను తీసుకెళ్ళటం జరుగుతుందన్నమాట. కొంతమంది హఠయోగంలోకి వెళ్తారు, కొంతమంది ఇప్పుడు చూడండి మన వీళ్ళని ఏమంటారు, శివుడిని అంటూ ఉంటారు చూడండి, వాళ్ళ రేపు అది చాలా వీళ్ళలో కూడా అఘోరి మార్గానికి వెళుతూ ఉంటారు. సో కొంతమంది అంటే ఎక్కువగా కలకటాలో ఉంటుంది వామాచారం అంటారు, అటువంటి దానికి వెళ్తూ ఉంటారు. కొంతమంది అసలు హిమాలయాల్లో నుంచి కిందకు దిగదు, అక్కడే యోగ మార్గంలో ఉంటారు కొంతమంది. సో ఎవరి శరీరానికి ఎటువంటి సాధన అవసరమో,
ఎవరి శరీరానికి ఎటువంటి దాన్ని ఏమంటారు, ఎటువంటి సంస్కారాలు అవసరమో. సంస్కారాలు అంటే ఏంటి? మన శరీరానికి అనేకమైన ఇప్పుడు హిమాలయాల్లో ఉన్న యోగులు ఉన్నారనుకోండి, వాళ్ళకి మనకున్నటువంటి సంస్కారాలు అవసరం లేదు. వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళు స్నానం చేయకపోయినా కానీ వాళ్ళకి పనికొచ్చేటటువంటి విద్యలు వాళ్ళ దగ్గర, వాళ్ళ ఎప్పుడు కూడా పునీతులై ఉంటారనమాట. సో అట్లా కొన్ని అంటే ఏ శరీరానికి ఎటువంటి సంస్కారం అవసరమో అటువంటి గురువుల దగ్గరికే మిమ్మల్ని ఆ పరమాత్మ ప్రేరణ చేసి మీరు అక్కడికి తోలబడతారు. సో కాబట్టి ఎవరికి వాళ్ళు నేనేదో వచ్చాను, నేనేదో సాధించాను, నా వల్ల నేను ఇక్కడికి వచ్చాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను గురువుని, ఇవన్నీ పిచ్చి మాటలు. గురువుని నువ్వు ఎప్పుడు సెలెక్ట్ చేసుకోలేవు. ఎందుకంటే గురుమూలము ఎప్పుడు కూడా మామూలు వ్యక్తి గ్రహించలేడు. గురుమూలం, నది మూలం, రుచి మూలం, ఈ ముగ్గురు మూలాలు ఏ వ్యక్తి అంచనా వేయలేడు. ఆ మూలానికి వెళ్ళాలి అంటే ఇవన్నీ కూడా మూలాతీతమైనటువంటివి, అన్నీ సర్వవ్యాపకమైనవి. కాబట్టి వీటి యొక్క మొదలు ఎక్కడో మనం తెలుసుకోలేము. ఈ గురు పరంపర అనేది ఎలా మొదలైంది అనేది మనం తెలుసుకోలేము. కాబట్టి మనం నా యొక్క గొప్పతనం వల్ల నేను ఆశ్రమానికి వచ్చాను, ఇంత గొప్ప విద్య నేర్చుకుంటాను అనేటటువంటి భ్రమని మర్చిపోండి. తర్వాత ఇంకొక మంత్రం చెప్పి వాళ్ళు ఆపేద్దాం. ఓం అచింత్యానందాత్మనే నమః. ఇప్పుడు మనం ఏమనుకుంటాం? జపం చేస్తూ అదే చింతన అంటే నీ యొక్క చిత్తములో నీవు ఇప్పుడు మనకి ఇక్కడ దత్తాత్రేయ స్వామి ఉన్నాడు, రామ్లాల్ ప్రభుజీ ఉన్నాడు, అలాగే చంద్రయారు ఉన్నారు. ఇక్కడ ముగ్గురు మూర్తుల్ని పెట్టుకున్నాం. ఈ ముగ్గురు మూర్తులని వాళ్ళ యొక్క ఆకారాలని దృష్టిలో పెట్టుకుని జపం చేయటం అనేది అంటే నామరూప క్రియలు లేకుండా ఇప్పుడు మీరు చేస్తున్నటువంటి సాధనలో ఇక్కడ దత్తాత్రేయుడి మీద దృష్టి పెట్టండి, లేకపోతే రామ్లాల్ ప్రభుజీ మీద దృష్టి పెట్టండి, లేకపోతే అక్కడ మన చంద్రయానుడి మీద దృష్టి పెట్టండి అని మనం చెప్పడం. సో ఆ చింతన కాదు మనం నేర్పించేది. ఇప్పుడు మామూలుగా దానిని అంటే ఒక రూపాన్ని చింతించేటటువంటి విద్య కాదు ఈ ఆత్మ విద్య. రూపాన్ని గురించినటువంటి చింతనలే, ఒక రూపరహితమైనటువంటి చింతన మీకు నేర్పించడం జరుగుతుందన్నమాట. సో కాబట్టి మామూలుగా ఒక మూర్తిని మనగా చింతించినట్లయితే అది ఆత్మకి కొద్దిగా తక్కువదైనటువంటి విద్య, నిజమైనటువంటి పరమాత్మకి సంబంధించినటువంటి విద్య కాదు. కాబట్టి అచింత్యానందాత్మనే నమః. సో ఇవాళ మనం అమంత్రానందాత్మనే నమః అనుకున్నాం, అగోచరానందాత్మనే నమః, అభోక్తానందాత్మనే నమః, అవికారానందాత్మనే నమః, అప్రతర్క్యానందాత్మనే నమః, అంచింత్యానందాత్మనే నమః. ఎన్ని 6 మంత్రాల గురించి వాళ్ళ మన పూజలో చేసేటటువంటి మంత్రాల గురించి కొద్దిగా తెలుసుకున్నాం. దీనికి ఇంకా సూక్ష్మమైన అర్థాలు చాలా ఉన్నాయి. మీరు యోగంలో పురోభివృద్ధి చెందిన కొద్దీ ఈ మంత్రాలకి ఇంకా విశేషమైనటువంటి అర్థాలు మారుతాయి. సో ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత యదా సంహరతే ఛాయం. తాబేలు తన అంగములను అన్ని వైపుల నుండి లోనికి ముంచుకున్నట్లుగా ఇంద్రియార్థముల విషయాదుల నుండి అన్ని విధముల ఉపసంహరించుకొనిన పురుషుని యొక్క బుద్ధి స్థిరముగా ఉన్నట్లు భావింపవలెను. యదా సంహరతే చెప్పండి. యదా సంహరతే ఛాయం కూర్మోంగాణీవ సర్వసః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఇప్పుడు ఇంద్రియార్థేభ్యః, ఇంద్రియాలు అంటే ఏంటి? ఇంద్రియాలంటే ఏంటి చెప్పండి. ఇంద్రియాలు ఎన్ని రకాలు? 2 రకాల ఇంద్రియాలు, కర్మేంద్రియాలు, కదా. జ్ఞానేంద్రియాలు ఎన్ని రకాలు?
జ్ఞానేంద్రియాలు ఎన్ని రకాలు? 5 ఏంటి చెప్పులే, లే తెచ్చి చెప్పు. జ్ఞానేంద్రియాలు ఏంటి? కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, ఓకే. సో వీటిని జ్ఞానేంద్రియాలు అంటారు. జ్ఞానేంద్రియాలు అంటే ఇవి పని చెయ్యవు, ఇన్ఫర్మేషన్ తీసుకుంటాయి అందరి దగ్గర నుంచి. ఇన్ఫర్మేషన్ తెలుగులో ఏమంటామండి? సమాచారం తీసుకుంటాయి అంతే. ఇవి ఈ కళ్ళు ఊరికే చూస్తాయి అంతే. అంటే కళ్ళుకి చూసే శక్తి ఉన్నది, దానినే రూపము అంటారు. చూసే శక్తి అంటే ఒక రూపాన్ని, అంటే ఒక విధమైనటువంటి దృశ్యంలాగా ఉన్నదాన్ని ఈ కళ్ళు గ్రహించగలరు. అంటే కొంతమందికి కళ్ళు ఉంటాయి కానీ ఆ కళ్ళు కనపడవు. సో కనపడే శక్తిని కళ్ళు కలిగి ఉన్నప్పుడే ఆ కన్ను పనిచేస్తున్నట్టు లెక్క. అట్లాగే కొంతమంది చెవులు ఉంటాయి కానీ చెవులు వినపడవు. నాకు కూడా ఇప్పుడు కొద్దిగా కొన్ని వినపడట్లేదు. అంటే చెవులు ఉంటాయి చూడటానికి, కానీ వినపడే శక్తి వయసు పెరిగిన కొద్దిగా తగ్గిపోతుంది. ఇప్పుడు గురుగారికి ఇంకా కాస్త ఎక్కువ వినపడదు. సో అట్లా ఏంటి, అప్పుడు చూడటానికి చెవులు ఉంటాయి కానీ వినపడే శక్తి లేదు. సో వినపడే శక్తిని ఏమంటారంటే ఇంద్రియార్థము అంటారు. ఇంద్రియార్థం అంటారు. చూసే శక్తిని అదేంటి అదే చూసే శక్తిని, వినే శక్తిని, రుచి చూసే శక్తిని, స్పర్శించే శక్తిని, ఇంకోటి ఏమిట్రా వాసన చూసే శక్తిని, ఈ శక్తిని శక్తులని ఇంద్రియార్థాలు అంటారు. ఇంద్రియాలను ఏంటంటారు? చెవులని, కళ్ళని, ముక్కు, నాలుక, దీనిని చర్మాన్ని ఇంద్రియాలు అంటారు. ఇంద్రియాలు వేరు, ఇంద్రియార్థాలు వేరు. ఒకప్పుడు మనకి ఇంద్రియాలు ఉన్నా ఇంద్రియార్థాలు ఉండవు. పొందినటువంటి సమాచారాన్ని అందుకని ఇంద్రియార్థం. అంటే కళ్ళు ఉంటాయి, చూసే శక్తి లేదనుకో, ఓన్లీ ఇంద్రియం ఉంది, ఇంద్రియార్థం లేదు. అర్థమైందా? ఇప్పుడు అర్థమైందా? చెవులు ఉన్నాయి కానీ వినపడవు. చెవు అంటే ఇంద్రియాలు ఉన్నాయి కానీ అక్కడ చెవి యొక్క ఇంద్రియార్థం శబ్దం అనేది లేదు. అలాగే ముక్కు ఉంది. అయ్యా కొంతమందికి నాకు అసలు వాసన తెలియట్లేదు అంటారు. మాడిపోతున్న గిన్నె మాడిపోతున్నా వాళ్ళకి చాలామందికి ఉంటుంది ఆ ప్రాబ్లం. సో ముక్కు అనేది ఉంది వాడికి, కానీ వాసన చూసే ఇంద్రియార్థం వాడి దగ్గర లేదు. అలాగే కొంతమంది నాలుక మొద్దుబారిపోయి ఉంటుంది. నాలుకకి కొంతమందికి రుచి తెలియదు. సో నాలుక అనే ఇంద్రియం ఉంది కానీ రుచి చూసే శక్తి ఉన్నటువంటి ఇంద్రియార్థం లేదు. అర్థమైందా? ఇప్పుడు ఇంతకీ ఆ యథా సంహరతే ఛాయం పూర్వంగాణివ సర్వస ఇంద్రియాణి ఇంద్రియార్థేభ్య తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత. అంటే ఈ ఇంద్రియాలు ఎప్పుడూ కూడా మనకున్న ఈ 5 జ్ఞానేంద్రియాలు ఎప్పుడు విషయాలు ఇంద్రియార్థాల వెనకాల వెళుతూ ఉంటాయి. చెవి ఎప్పుడు కూడా వినటానికి ఎప్పుడు ఉత్సాహపడుతూ ఉంటుంది. విని లోపలికి అందిస్తే అది యాక్షన్ తీసుకుంటుంది. కేవలం ఈ డబ్బ ఏం లేదు. సో కానీ లోపల పంపించిన తర్వాత యాక్షన్ అవుతాం. మనసుకి ఇవి చెవి తీసుకెళ్ళి మనసుకు అందిస్తుంది. అక్కడ చూడు వాళ్ళిద్దరు మొగుడు పెళ్ళాలి తెగ కొట్టుకుంటున్నారు చూడు, మనం వెళదాం పదా అక్కడికి. అప్పుడు మనసు ఏం చేస్తుంది? కాళ్ళకి ఆజ్ఞాపిస్తుంది, మనం వెళ్ళి అక్కడికి వెళ్ళి చూద్దాం, మనం కూడా పుల్లేద్దాం వాళ్ళిద్దరి మధ్యలో, ఎందుకు మనం వెళ్ళి లేకపోతే సరదాగా చూద్దాం అని బయలుదేరుతుంది అనమాట. సో ఇట్లా మనసు ఆజ్ఞాపిస్తే కాళ్ళు కూడా అక్కడికి వెళ్తాయి. సో మొదట చేసిన ద్రోహం ఏది? ఫస్ట్ ఈ చెవి ద్రోహం చేయట్లా, ఈ వినికిడి శక్తి అనేది ఒకటి ఇంద్రియార్థం అనేది ఏదైతే ఉందో దానివల్ల మనకి ఇంత ప్రమాదం ఉంది. సో వెళ్ళాం, అక్కడికి వెళ్ళి భార్యనో భర్తనో సపోర్ట్ చేసాం. భార్య భర్తను నీ భార్య మంచిదేనయ్యా, ఎందుకయ్యా ఆవిడ అట్లా పట్టుకోతున్నావంటే వాడేం చేస్తాడు? నువ్వే బతివే, నువ్వెందుకు వచ్చావు మధ్యలో, నేను నా ఇష్టం నా పెళ్ళాన్ని నేను కొట్టుకుంటానంటాడు వాడు. సో మొత్తానికి ఏంటి, ఇప్పుడు మనకు వచ్చిన తంట ఎక్కడికి వచ్చింది? ఈ చెవి వెనకాల వినికిడి శక్తి ఏదైతే ఉందో ఇవి 2 కలిపి మన దెబ్బలు తినేటట్టుగా చేసింది. మనం అడ్డం వెళ్ళామనుకో మనకు కూడా 2 దెబ్బలు తగ్గుతాయి కదా. వాడు ఒక తాగున్నాడు, సో మనం ఎందుకయ్యా నీ భార్యను కొడుతున్నావు అని అన్న పాపానికి మనం కూడా 2 దెబ్బలు తినాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది మనకి? ఈ చెవికి ఉన్నటువంటి వినికిడి శక్తి
కళ్ళు చూద్దాం అనుకోవటము, ఈ మనసు పద అక్కడికి పోదాం అనుకోవటం, ఇన్ని వల్ల ఇంత తిప్పలు వచ్చి పడింది మనకి. అక్కడ మనం చేసిన తప్పు అనవసరమైన విషయాలలో తల దూర్చటం అనే తప్పు చేయటం వల్ల ఒంటి మీదకి దెబ్బలు కూడా పడ్డాయి. సో నోర తేకే వీపుకు చేటు అని ఒక సామెత ఉంది. అడ్డమైన ఇష్టం వచ్చినట్టుగా నోరు వాడితే వీపుకు దెబ్బలు పడతాయి. తప్పు చేసింది నోరు, కానీ వీపుకు దెబ్బలు పడతాయి. సో ఆ విధంగా ఈ ఇంద్రియాలేంటి, ఇంద్రియార్థాల వెనకాల పోవటం వలన మానవుడు అనేకమైనటువంటి కష్ట నష్టాలు పడి అనవసరమైన విషయాలలో ఇరుక్కుని మళ్ళీ పుడుతూ మళ్ళీ చస్తూ జీవనయాత్ర సాగిస్తున్నాడు. సో జ్ఞాని ఏం చేస్తాడంటే, అరే ఇవన్నీ పనికిరాని ఇంద్రియార్థాలు, తాబేలులాగా ఆయన ఏం చేస్తాడంటే అవసరమైనప్పుడే ఈ ఇంద్రియాలను వాడుకుంటాడు. సత్సంగం ఉండటానికి మాత్రమే చెవులను వాడుకుంటాడు. ఎవరో కొట్లాడుకుంటూ నానా పిచ్చి మాటలు మాట్లాడుకుంటున్నారు అనుకో, దాని నుంచి దూరంగా ఉంటాడు. సో అట్లాగే దుర్గంధభూయిష్టమైనటువంటి ప్రదేశాలకి కొంతమంది వెళ్ళరు. మంచి సువాసనలు చక్కగా, ఇప్పుడు మన పూజా రూమ్ ఉందనుకో, చక్కగా అందులో గంధం ధూపం ఇవన్నీ వెలిగిస్తాం, కర్పూరం ఇవన్నీ వెలిగిస్తాం కాబట్టి చక్క సువాసనలు చల్లుతూ, ఇప్పుడు ఆశ్రమం లాంటి ప్రాంతాలంతా కూడా సువాసన. అదే కళ్ళు కాంపౌండ్ ఎట్లా ఉంటుందండి? కళ్ళు కాంపౌండ్ దగ్గరికి వెళ్ళండి, మనకి దూరం నుంచి అక్కడ లోపల నుంచి వస్తున్నటువంటి దుర్గంధం అంతా బయటకు వస్తుంటుంది. సో అట్లాగే ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే, తాబేలు ఏ విధంగా అవసరమైనప్పుడు మాత్రమే తన కాళ్ళని బయటికి తీసుకొచ్చి నడుచుకుంటూ వెళ్ళి ఎక్కడైనా ప్రమాదం రాగానే లోపలికి ఎలా వెళ్ళిపోతుందో, ఈ జ్ఞానులు ఏం చేస్తారంటే ఈ ఇంద్రియాలన్నిటినీ తీసుకెళ్ళి, అంటే ఇంద్రియాలంటే ఏవి? జ్ఞానేంద్రియాలు. జ్ఞానేంద్రియాలు ఏమేంటి మళ్ళీ చెప్పండి, ఇటు కొత్తగా వచ్చిన నిజామాబాద్ వాళ్ళు. వెరీ గుడ్. కళ్ళు, ముక్కు, చెవులు, నాలుక, చర్మం, వీటన్నిటిని ఏం చేస్తారంటే తాబేలు లాగానే తీసుకొచ్చి ఒక గురిలో, ఒక ప్రజ్ఞ అనేటటువంటి ఒక గురిలో పెట్టేస్తారు. గురిలో పెట్టి అవసరమైనప్పుడు మాత్రమే వాటిని బయటికి వదిలి అవసరమైన విషయాలు మాత్రమే గ్రహిస్తాయన్నమాట. గ్రహించి మిగతా విషయాలన్నీ కూడా వదిలేస్తాయి. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత అంటే ఏంటి? అవి ఇప్పుడు ఇద్దరు కొట్టుకుంటూ ఉంటారు, మనం వాళ్ళ జోలికి అనవసరం వెళ్ళక్కర్లా. ఎవరో తర్కించుకుంటూ ఉంటాడు, ఒకడు ముస్లిము, ఒకడు క్రిస్టియను కూర్చున్నాడు, ఒకడు హిందువు, ముగ్గురు కూర్చున్నారు. హిందువు అబ్బా నాది సనాతన ధర్మాన్ని వీడన్నాడు. లేదు, అల్లా సబ్కా మాలిక్ హై, అల్లాని గొప్పవాడని వాడన్నాడు. వీడన్నాడు యేసుక్రీస్తు అంతకంటే ప్రపంచంలో ఎక్కువ మంది క్రిస్టియానిటీని ఫాలో అవుతున్నారు, మావాడు గొప్ప అన్నాడు. సో జ్ఞాని అనేవాడు ఏం చేస్తాడంటే ఆ ముగ్గురు జోలికి వెళ్ళాడు, వాడికి దూరంగా ఉండి, అరే నా లోపలే పరమాత్ముడు ఉన్నాడు, పిచ్చోళ్ళు వాళ్ళ లోపల కూడా అదే పరమాత్ముడు ఉన్నాడు, ఆ పరమాత్మను తెలుసుకోకుండా వీడు బయటికి వచ్చి ఇంద్రియాలతోటి కొట్లాడుకుంటున్నారు. నేను మాత్రం తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, నాలో ఉన్న ప్రజ్ఞలో, నాలో ఉన్నటువంటి భూమధ్యంలో లేక సహస్రాలలో ఉన్నటువంటి పరమాత్ముని గురిలో ఈ ఇంద్రియాలన్నీ తీసుకొచ్చి ఆ గురిలో పెడతాను, కానీ నేను బయటికి ఇంద్రియాలని బయటికి తోలను. మామూలు మనుషులంతా కూడా ఇంద్రియాలని బయటికి తోలి అనవసరమైన సమస్యలు తెచ్చుకుంటున్నాం. అయ్యా వాడేదో పెద్ద కారు కొనుక్కున్నాడు, ఇప్పుడు ఎవరు అచ్యుత్, ఆ కారు బాగుందని ఈ కన్ను చూసింది, అరే భలే కారు ఎంత బ్రహ్మాండంగా ఉంది అని అనుకుంటే అంతవరకు ఓకే. లేదు, అటువంటి కారు మనం కూడా కొనుక్కోవాలని నేను అనుకున్నా, నా దగ్గర అంత డబ్బులు లేవు, బ్యాంకుకి వెళ్ళాను, లోన్ పెట్టాను, ఈఎంఐ కట్టాలి, ఈఎంఐ కట్టి 2 ఈఎంఐలు అక్కడి నుంచి తెచ్చి ఇక్కడి నుంచి తెచ్చి కట్టాను, 3వసారి చతికిల పడ్డాను, అప్పుల వాళ్ళు నా మీదకి వచ్చారు, నా ఇల్లు జప్తు చేశారు. ఇప్పుడు ఇంత ద్రోహం, ఇంత కష్టం నాకు ఎందువల్ల వచ్చిందంటావు? ఈ కళ్ళు, ఆ అచ్యుత కారు చూడటం వలన వచ్చినటువంటి నష్టం ఇదంతా కూడా కదా. వాడి కారు చూడలేదనుకో నేను అప్పుల పాలు కాను కదా, నేను బ్యాంకుకి వెళ్ళను, లోన్ తీసుకోను. ఎవడో 50 గొర్రెలు కోసాడు పెళ్ళికి, వాడికి డబ్బు ఉంది, మదం ఎక్కింది, కోసుకున్నాడు. నువ్వు మామూలుగా ఏదో ఒక చిన్న గొర్రెనో 2 గొర్రెలను కోసుకుని పెళ్లి చేసుకోవచ్చు కదా. వాడితో సమానంగా నేను కూడా పోయాను, నువ్వు కూడా 50 గొర్రెలు కోసావు, అప్పు చేసి కోసావు. అప్పు ఎలాగా? అందరి దగ్గర మిత్తికి తీసుకున్నావు, మిత్తికి తీసుకుంటే అప్పులు ఇప్పుడు ఇదంతా ఎందుకు వచ్చింది? పెళ్ళికి వెళ్ళి చూడటం వల్ల వచ్చినటువంటి ప్రాబ్లం. అలాగే పెళ్ళికి వెళ్ళి ఆడవాళ్ళు చూడరానివి చాలా చూస్తారు, నగలు, పట్టు చీరలు కదా. ఇవన్నీ చూసి మనకి తాహతున్నా లేకపోయినా అప్పు చేసి కొనుక్కుని మనం అప్పుల ఊబిలో పడటమే కాకుండా మన భర్తలని, పిల్లల్ని రోజు వాళ్ళని తిట్టి మనం తిట్టుకుని మెటికలు ఇచ్చుకుని
నువ్వు పనికిరాని వాడు మన మొగుడు తిట్టి మనల్ని తిట్టుకుని ఇంత ప్రాబ్లం వస్తుంది. సో కాబట్టి ఇవన్నీ కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా దేని వల్ల వస్తున్నాయంటే మన ఇంద్రియాల వల్ల వస్తున్నాయని జ్ఞానులు తెలుసుకుని ఆ ఇంద్రియార్థాల వెనకాల వెళ్లకుండా తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఎప్పుడు వాళ్ళ ప్రజ్ఞలోనే కూర్చుంటారు. అందుకే భగవద్గీతలో ఒక అదే మీకు నేర్పి దానిలో కోర్తోవడం నేర్పబడేది ఇక్కడ నేర్పబడేది ఇక్కడే. సమలోష్మ కాంచన ఈ మామూలుగా ఇందులో వస్తుంది. భగవద్గీతలో జ్ఞానులు బంగారాన్ని మట్టిని సమానంగా చూస్తారు. నిజానికి మట్టే ఎక్కువ గొప్పది బంగారం కంటే కదా. బంగారం మెడలో వేసుకుని ఒకళ్ళే వెళితే మెడ తెగిలి చచ్చిపోయిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. అదే మట్టిలో నుంచి మనకు కావలసినటువంటి స్వచ్ఛమైన ఆహారం అందులో నుంచి వస్తుంది. బంగారంలోంచి ఏమైనా వస్తుందా అండి? ఊరికే ఒక్క విషయం, ఇప్పుడు అందులోంచి వచ్చినటువంటి ఇంత బంగారం ఎప్పుడో కానీ ఉపయోగపడదు. కానీ ఆ మట్టిలోంచి వచ్చే రోజు ఆహారం దాంట్లో సో జ్ఞానం మనకి. సో నిజంగా జ్ఞానం ఎందుకు పరిగెత్తుతున్నాం మనం? సో ఇది తెలుసుకుని పరుగులు ఆపండి. పరిగెత్తకపోతే మనకి కాళ్ళు ఊరుకోవే. మరి ఇదొక ఇంద్రియం కదా, కర్మేంద్రియం కదా, ఎక్కడికో అక్కడికి వెళ్ళాలి. ఇంట్లో హాయిగా కూర్చోవచ్చు కదా, ఉండం. ఎక్కడికో వెళ్ళి ఏదో తగాదా తెచ్చుకొని మనస్తాపం పడి బాధపడి మనం బాధ పెడతాం. సో అందుకని సాధ్యమైనంత వరకు జ్ఞానులు ఇంద్రియాలకి ఇంద్రియార్థాల వెనకాల వెళ్ళరు. రండి బొట్టు పెట్టుకుంటాం. శాంతి శాంతి.